ನಮಸ್ಕಾರ ಭಾರತ್ ಇತಿಹಾಸ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ಗೆ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ವೀಕ್ಷಕರೇ, ಇಂದಿನ ವಿಷಯ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟ ಸಮಯದಲ್ಲಿ ಬ್ರಿಟಿಷರು ಯಾಕೆ ಅವರನ್ನು ಒಂದು ಸಲ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿಲ್ಲ ನಿಮಗೆ ತಿಳಿದಿದೆಯಾ, ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಅಂತ ಒಂದು ಸಮಾಚಾರ ಇದೆ. ಈ ವಿಡಿಯೋವನ್ನು ನಮ್ಮ ಅಣ್ಣನಾದ ಅಮರ ಪ್ರಸಾದ್ ದಲಿತ ಸೇನಾ ರಾಷ್ಟ್ರೀಯ ಅಧ್ಯಕ್ಷ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಇವರು ತೆಲುಗಿನಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ತೆಲುಗು ಯಾರಿಗೆ ಅರ್ಥ ಆಗೋದಿಲ್ವೋ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗುವವರಿಗೆ ಈ ವಿಡಿಯೋವನ್ನು ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ವಿಡಿಯೋ ನೋಡೋಣ, ಏನಿದೆ ಅಂತ ಮುಂದೆ మాట్లాడೋಣ. క్రిస్టియానిటీలో బలవంతంగా క్రైస్తవ సమాజం ఏ విధంగా అయితే యేసును దేవుడిగా చేయాలని, ఈ దేవుడిగా ప్రమోట్ చేయాలని ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తుందో, సేమ్ అదే విధంగా అంబేద్కరిస్టులు కూడా ఆ విధంగానే ప్రమోట్ చేసుకుంటారు. జస్ట్ లైక్ ఇప్పుడు ఏమైపోయిందంటే, అంబేద్కర్ అనే వ్యక్తి ఏమైపోయిందంటే ఒక అంగడిలో సరుకులాగా అయిపోయింది. ఒక ప్రొడక్ట్ లాగా యూజ్ చేస్తున్నారు అంబేద్కర్ని. ప్రతిదానికి అంబేద్కరే. ఆ ప్రతిదానికి అంబేద్కర్ను ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, ఏ విధంగా అంబేద్కర్ని అవమానిస్తున్నారు అనేది నేను ఇప్పుడు ఒక మెసేజ్ చూసి చూపిస్తాను. ఒకసారి ఆ మెసేజ్ చూద్దాం మనం ఒకసారి, ఓకేనా? ఓకే, ఇప్పుడు మెసేజ్ చదువుతున్నాను, జాగ్రత్త వినండి. బ్రిటిష్ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, చాలా మందికి తెలియని విషయం క్రింద చదివి తెలుసుకోండి అంటున్నాడు. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో జనరల్గా మనం అడుగుతాం కదా, అంబేద్కర్ను ఎందుకు ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదు అంటే, ఆ ఎందుకు అరెస్ట్ చేయలేదో దానికి సంబంధించిన రీజన్ అంబేద్కరిస్టులు చెప్పి ఒక ప్రాపగండా చేస్తున్నారు, ఒక ప్రచారం, ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఈ ప్రచారంలో కూడా అంబేద్కర్ని ఒక హీరోని చేయాలనే వాళ్ళ తాపత్రయాన్ని మనము ఒకసారి చూద్దాం. మనం భారతదేశంలోని గాంధీ, నెహ్రూ లాంటి తదితర నాయకులను ఎన్నోసార్లు అరెస్ట్ చేసిన అప్పటి ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలను నడిపిన అంబేద్కర్ గారికి ఒక్కసారి కూడా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలేమిటో మీకు తెలుసా అట. ఉద్యమాలు చేసినట అంబేద్కర్. ఏ ఉద్యమాలు బాబు? ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పేసి అంబేద్కర్ ఏ రోజు ఏ ఉద్యమం చేయలేదు. స్వతంత్ర పోరాటం కోసం అంబేద్కర్ ఎక్కడ పోరాడలేదు. మరి అంబేద్కర్ చేసిన ఉద్యమాలు ఏంటి? ఓహోహోహోహో, ఎస్సీ సామాజిక వర్గం కోసం, తన కులం కోసం ఆయన చేసిన ఉద్యమాల, ఆ ఉద్యమాలు మీరు అంటున్నారా? అవి ఉద్యమాలు కావయ్యా బాబు. అవి మీకు సరే ముందు చదువుతుంటే మీకు క్లారిటీ వస్తుందిలేండి, ఓకే? ఉద్యమాలు అంటే వేటినంటారు తెలుసా? ఈ దేశానికి స్వాతంత్రం కావాలని మనందరినీ బానిసలుగా చేసుకున్న ప్రభుత్వం మీద చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వాటిని ఉద్యమాలు అంటారు. అంబేద్కర్ మరి ఏం చేశాడో ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఓకే? రైట్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్లో చదివిన విశ్వవిద్యాలయంలో ఒక అసోసియేషన్ ఉందట. అంబేద్కర్ లండన్లో చదువుకున్నప్పుడు ఆ లండన్లో ఒక అసోసియేషన్ ఉందట. న్యాయశాస్త్రంలో కోవిదులైన ఆ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా మేధావులుగా గుర్తింపబడిన వారు మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉండేవారు. అంబేద్కర్ గారికి ఆ రెండు అర్హతలు ఉండడంతో ఆయన అందులో సభ్యుడట. మా అంబేద్కరిస్టులు ఒక ప్రచారం చేస్తారు ఏంటంటే, అంబేద్కర్ లండన్లో లా చదివాడు కాబట్టి ఆ లాలో ఒక అసోసియేషన్ ఉందట. అంతకు ముందున్న పూర్వ విద్యార్థులు వాళ్ళు అలాగే అంబేద్కర్ చదువుకున్నాడు కాబట్టి ఈయన కూడా ఆ అసోసియేషన్లో మెంబర్ అట. సో ఓకే, మెంబరు అయితే అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నది ఒక నియమము. ఓహో, అంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు అంటే, ఆ లండన్ యూనివర్సిటీలో, లా యూనివర్సిటీలో
ఆ లండన్ లా కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఒక అసోసియేషన్ ఉందట. ఆ అసోసియేషన్లో మెంబర్గా ఉండాలంటే ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను చదివిన అర్హత ఉండాలట. అంటే రాజ్యాంగాలను చదివే అర్హత. ఓకే, అసోసియేషన్లో ఉండాలంటే రాజ్యాంగాలను, ప్రపంచ రాజ్యాంగం చదివే అర్హత. ఓకే, సభ్యులై ఉన్నారు. అందులో సభ్యులు కావాలనే వారికి ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలనేది ఒక నియమము. ఓకే, సామాన్య విద్యావంతులకు మాత్రం సభ్యత్వం ఉండేది కాదు. ఓకే, ఆ సంఘంలోని సభ్యులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండేవి. వా 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 ఏం కహానీలు రాస్తారు నాయన మీరు. ఒక్కొక్క రైటర్లు ఉన్నారు రా భీమా అంబేద్కరిస్టులు. దాంట్లో వారు ఏ దేశంలో వారైనా బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎలాంటి అవమానం జరగకుండా చూసేది. ఏది, ప్రపంచ రాజ్యాంగాలు చదివిన వాళ్ళకి ఏ అవమానం జరగకుండా బ్రిటిష్ ప్రభుత్వం చూసేది. ఓకే, భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ విశ్వవిద్యాలయం సంఘ సభ్యుడైనందున ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వవిద్యాలయం అనుమతిని తీసుకోవాల్సి ఉంది. అదేంటే, ఒక వ్యక్తి నేరం చేశాడని చెప్పి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పని చేశాడని చెప్పి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే లండన్ లా కాలేజ్ యూనివర్సిటీ యొక్క పర్మిషన్ తీసుకోవాలా? ఏంట్రా మీరు మాట్లాడేది? సరే, ఒకసారి ఏమైందంటే, ఒక కథ చెప్తున్నాను అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఒక కథ చెప్తున్నాం. మా అంబేద్కర్ ఒక ప్రచారం చేస్తారు. ఏంటంటే, ఒకసారి అదే పోలీస్ అధికారి, అంటే దానికి ముందు ఒకసారి ఒక పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. అందుకు అంబేద్కర్ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. చూడు, హీరోయిజాన్ని పండిస్తున్నారు ఇక్కడ. మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజముగానే అరెస్ట్ చేస్తానంటూ చెప్పాడు. అంటే ఇంతకుముందు చెప్పింది అబద్ధమా? ఉత్తుత్తే అరెస్టా? సరే, అది విన్న అంబేద్కర్ గారు అరెస్ట్ వారెంట్ ఉందా అని అడిగారు. ఓహో, బ్రిటిష్ పోలీస్ అధికారి అరెస్ట్ వారెంట్ టైప్ చేసి అనుమతి కొరకు పై అధికారులకు పంపాడు. అది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం విశ్వవిద్యాలయ సంఘం సభ్యులైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదనే నియమం ఆ పోలీస్ అధికారికి తెలియనందున అతన్ని ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. ఓహో, అలాగా? సరే, పై విషయమై బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఉత్తరం రాస్తూ, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారిని మాత్రమే మీరు సస్పెండ్ చేశారు, మరి ఆయనకు సహకరించిన మిగతా అధికారుల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. దాని ఫలితంగా అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి సహకరించిన మిగతా బ్రిటిష్ అధికారులను సస్పెండ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వము. ఒరే మీలో ವೀಕ್ಷಕರೇ, ಯಾವ ರೀತಿ ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿಯಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ದೇವರು ಅಲ್ಲ, ಅವನನ್ನು ದೇವರೆಂದು ಈ ಪ್ರಪಂಚದ ಮೇಲೆ ಬಲವಂತವಾಗಿ ವೃದ್ಧಿ ಪ್ರಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ, ಹಾಗೆಯೇ ಸೇಮ್ ಟು ಸೇಮ್ ಈ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ಗಳು ಅಂಬೇಡ್ಕರನನ್ನು ಪ್ರಚಾರ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಹಾಗೂ ಅಂಬೇಡ್ಕರನನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಇವರು ಬಳಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ಒಂದು ಮಾರ್ಕೆಟ್ ವಸ್ತು ತರ ಬಳಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಈ ಅಂಬೇಡ್ಕರಿಸ್ಟ್ಗಳು ಅಂಬೇಡ್ಕರ್ನನ್ನು ಅವಮಾನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತ ನಿಮಗೆ ಈಗ ಒಂದು ಮೆಸೇಜ್ ಓದಿ ತಿಳಿಸ್ತೀನಿ, ನೋಡೋಣ ಮೆಸೇಜ್. ಓಕೆ, ಭಾರತದ ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಸಲುವಾಗಿ ಹೋರಾಡಿದ ಗಾಂಧಿ, ನೆಹರು ದಲಿತ ನಾಯಕರಾಗಿ ಹೋರಾಡಿದಾಗ ಹಲವಾರು ಸಾರಿ ಅವರನ್ನು ಬ್ರಿಟಿಷ್ ಸರ್ಕಾರ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದೆ. ಆದರೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಲುವಾಗಿ ಹೋರಾಟ ಮಾಡಿದಂತ ಡಾಕ್ಟರ್ BR ಅಂಬೇಡ್ಕರ್ ಅವರನ್ನು ಒಂದು ಸಲನೂ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. ಯಾಕೆ ನಿಮಗೆ ಗೊತ್ತಾ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ನೋಡೋಣ ಮುಂದೆ. ವೀಕ್ಷಕರೇ, ಈ ಬ್ರಿಟಿಷ್ ಸರ್ಕಾರ ಅಂದ್ರೆ ಲಂಡನ್ ನಲ್ಲಿ ಒಂದು ಲಾ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಓದ್ತಾ ಇದ್ರು, ವ್ಯಾಸಂಗ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಸೊ ಆ ಲಂಡನ್ ನಲ್ಲಿ ನ್ಯಾಯಶಾಸ್ತ್ರ ಒಂದು ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಒಂದು ಸಂಸ್ಥೆ ಇತ್ತಂತೆ. ಆ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಮೆಂಬರ್ಶಿಪ್ ಆದವರಿಗೆ ಬಹಳಷ್ಟು ಗೌರವ ಕೊಡ್ತಿದ್ರಂತೆ. ಸೊ ಆ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ
ಸೇರಬೇಕಾದರೆ, ಮೆಂಬರ್ಶಿಪ್ ಆಗಬೇಕಾದರೆ ಪ್ರಪಂಚದ ಎಲ್ಲಾ ದೇಶಗಳ ರಾಜ್ಯಾಂಗವನ್ನು, ಸಂವಿಧಾನವನ್ನು, ಕಾನೂನುಗಳನ್ನು ತಿಳಿದಿರ್ತಕ್ಕಂಥ ಜ್ಞಾನ ಇರಬೇಕಂತೆ. ಸೊ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಆ ಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಿದ್ದರಿಂದ ಅಲ್ಲಿ ಮೆಂಬರ್ಶಿಪ್ ಅನ್ನು ಕೊಟ್ಟಿದ್ದರಂತೆ, ಅಲ್ಲಿ ಅವರು ಮೆಂಬರ್ಶಿಪ್ ಆಗಿದ್ದರಂತೆ. ವೀಕ್ಷಕರೇ, ಇಲ್ಲಿ ಒಂದು ಸಲ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟ ನಡೆದಾಗ ಒಬ್ಬ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರನ್ನು ನಾನು ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದನಂತೆ. ಸೊ ಆಗ ಅಂಬೇಡ್ಕರ್ ಚಿರುನಗು ನಕ್ಕು ಸುಮ್ಮನಾದನಂತೆ. ಮತ್ತೊಂದು ಸಲ ಆಮೇಲೆ ಮತ್ತೊಬ್ಬ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿ ಬಂದು ನೀನು ನಿಜವಾಗ್ಲೂ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದಾಗ, ಅಂದ್ರೆ ಇವಾಗ ನಿಜವಾಗಿ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತಂದ್ರೆ ಅವಾಗ ಸುಳ್ಳು ಮಾಡ್ತಂತ ಹೇಳಿದ್ನ. ಏನೋ ಇವ್ರು ಹೇಳೋ ಮಾತುಗಳು, ಅಂಬೇಡ್ಕರ್ ಹೇಳೋ ಮಾತುಗಳೆಲ್ಲ ಹೀಗೆ ಇರ್ತವೆ. ಸೊ ಆಗ ಅಂಬೇಡ್ಕರ್ ಕೇಳಿದಂತೆ, ನಿನ್ನಲ್ಲಿ ಅರೆಸ್ಟ್ ವಾರೆಂಟ್ ಇದೆಯಾ ಅಂತ ಕೇಳಿದಂತೆ. ಸೊ ಈ ವಿಷಯವನ್ನು ತಿಳಿದ ಇಲ್ಲಿ ಬ್ರಿಟಿಷ್ ಗೌರ್ಮೆಂಟ್ ಲಂಡನ್ ನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಈ ಸುದ್ದಿ ಮುಟ್ಟಿಸಿ, ಸೊ ಅಲ್ಲಿಂದ ಅವರು ಸಮಾಚಾರ ಕಳಿಸಿದಾಗ ಪ್ರಪಂಚದ ದೇಶಗಳ ಸಂವಿಧಾನವನ್ನು ಓದಿರ್ತಕ್ಕಂಥ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರಿಗೆ ನೀವು ಅವಮಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಿ ಆ ಪೊಲೀಸನ್ನು ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡಿದ್ರಂತೆ. ಸೊ ಆಗ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಹೇಳಿದ್ರು, ಸೊ ಪೊಲೀಸನ್ನು ನನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡಲು ಬಂದ ಪೊಲೀಸನ್ನು ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಸರಿ, ಆದರೆ ಅವನಿಗೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡಲು ಸಹಕರಿಸಿದ ಅಧಿಕಾರಿಗಳ ಬಗ್ಗೆ ಏನು, ಅವರ ಕಥೆ ಏನು ಅಂತ ಕೇಳಿದಾಗ ಅವರನ್ನು ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡಿದ್ರಂತೆ. ಕೇಳಿದ ಸ್ನೇಹಿತರೆ, ವೀಕ್ಷಕರೇ ನೋಡಿ, ಈ ರೀತಿಯಾಗಿರ್ತದೆ ಅಂಬೇಡ್ಕರ್ ಇಷ್ಟುಗಳ ಒಂದು ಸುಳ್ಳು ಪ್ರಚಾರ. ಅಲ್ಲೂ ಅಂಬೇಡ್ಕರ್ ಇಷ್ಟುಗಳೇ, ನಿಮ್ಮ ಅಂಬೇಡ್ಕರ್ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಲುವಾಗಿ ಎಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡಿದ್ದಾರಪ್ಪ? ಯಾವಾಗ ಹೋರಾಟ ಮಾಡಿದ್ದಾರೆ? BR ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಲುವಾಗಿ ಯಾವತ್ತೂ ಬ್ರಿಟಿಷರ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡಿಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯನೇ ಬೇಡ ಅಂದಿದ್ದಾನೆ, ಈ ದೇಶಕ್ಕೆ ಸಂವಿಧಾನವೇ ಬೇಡ ಅಂದಿದ್ದಾನೆ. ಯಾವ ಹೋರಾಟ ಮಾಡಿದ್ದೇನಪ್ಪ? ಅವ್ರ ಹೆಸರು ಹೇಳ್ರಿ. ಓಹೋ SC ಸಮಾಜದ ಸಲುವಾಗಿ ಹೋರಾಡಿದ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿದ್ದೀರಾ ನೀವು? SC ಸಮಾಜ ತನ್ನ ಕುಲಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವರ ಬಗ್ಗೆ ಹೋರಾಡಿದ್ದು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? ಅದನ್ನು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟ ಅನ್ನೋದಿಲ್ಲ ತಮ್ಮ. ಅದನ್ನು ಕುಲಕ್ಕಾಗಿ ತನ್ನ ಕುಲದವರ ಸಲುವಾಗಿ ಹೋರಾಟ ಮಾಡಿದೆ ಅಂತ ಹೇಳ್ತಾರಾಗ್ಲಿ, ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಲುವಾಗಿ, ದೇಶ ಸಲುವಾಗಿ ಹೋರಾಟ ಮಾಡಿದೆ ಅಂತ ಅನ್ನೋದಿಲ್ಲ. ಗೊತ್ತಾಯ್ತಾ? ನೋಡಿದ್ರೆ ವೀಕ್ಷಕರೇ, ಇವರು ಎಷ್ಟು ಸುಳ್ಳನ್ನು ಹಬ್ಬಿಸಿ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರನ್ನು ಅವಮಾನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಇದು ವೀಕ್ಷಕರೇ, ಇದು ವಿಡಿಯೋ ಬಹಳ ದೊಡ್ಡದಿರೋದ್ರಿಂದ ಈ 3 ಭಾಗಗಳನ್ನ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ಇದು 1ನೇ ಭಾಗ, ಇನ್ನು 2 ಭಾಗಗಳು ವಿಡಿಯೋ ಬರ್ತಾ ಇದ್ವಿ. ಅದನ್ನು ನೋಡಿ ನಿಜ ಏನೆಂಬುದನ್ನು ಪ್ರಪಂಚ ತಿಳಿಯಬೇಕೆಂಬುದೇ ಅಮರಪ್ರಸಾದ್ ಅಣ್ಣವರ ಆಸೆ. ಸೊ ನಮಗೆ ಕನ್ನಡ, ಹಿಂದಿಯಲ್ಲಿ ಆದಷ್ಟು ಜನರಿಗೆ ತಿಳಿಯಬೇಕಂತ ಈ ವಿಷಯಗಳು ಅಂತೇಳಿ ಈ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಸೊ ಕನ್ನಡ ಬಂದವರಿಗೆ ಈ ವಿಡಿಯೋ, ಹಾಗೂ ಹಿಂದಿಯಲ್ಲೂ ಈ ವಿಡಿಯೋ ಇದೆ, ಹಿಂದಿ ಬರೋರು ಹಿಂದಿಯಲ್ಲೂ ನೋಡಬಹುದು. ಭಾರತ್ ಇತಿಹಾಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ವೆಂಕಟ್. ಸೊ ಸ್ನೇಹಿತರೆ, ಮತ್ತೆ ಮುಂದೆ ಭೇಟಿಯಾಗೋಣ ಮುಂದಿನ ವಿಡಿಯೋಲಿ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ಜೈ ಹಿಂದ್, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ.